ఏపీలో పోలింగ్ తర్వాత పలు చోట్ల చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, తిరుపతితో పాటు పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ జరిగి 2 రోజులైనా అల్లర్లను అదుపులోకి తీసుకురాకపోవడంతో అధికారులపై ఈసీ ఫైర్ అయింది. హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ఈసీ ప్రశ్నించింది. వ్యక్తిగతంగా ఢిల్లీకొచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. ఏపీ సెక్రటేరియట్ లో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ కుమార్ విశ్వజిత్ భేటీ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై వీరంతా చర్చించారు. రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ముందు ఇవ్వాల్సిన వివరణపై చర్చిస్తున్నారు. ఈసీకి సమర్పించాల్సిన నివేదికపై సమీక్ష చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో అయితేనేమి, ఎన్నికల తరువాత జరిగినటువంటి పెద్ద ఎత్తున హింసాకాండ, దమనకాండలు, తర్వాత గొడవలు, హత్యాయత్నాలు, వీటన్నిటి మీద కూడాను ఎన్నికల కమిషన్ సీరియస్ కావడం జరిగింది. దీని మీద సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వీళ్ళిద్దరిని కూడాను స్వయంగా వచ్చి ఢిల్లీకి తమ ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వాలా అని చెప్పేసి సమన్లు జారీ చేసింది. ఎన్నికల సమయంలో చూస్తే గనక ఈ ఎవరెవరైతే గనక ఇక్కడ ఎన్నికల్లో ప్రధానంగా విధుల నిర్వహణలో ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి భావించినటువంటి నేపథ్యంలో, అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలు చేసినటువంటి ఫిర్యాదులు ఎవరైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఉన్నతాధికారులను బదిలీ చేయడంతో పాటు వారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో డీజీపీ గతంలో పనిచేసినటువంటి డీజీపీని, తర్వాత గుంటూరు రేంజ్ లో పనిచేసినటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్నికల విధులకు దూరంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కొంతమంది ఉన్నతాధికారులను ఏరి కోరి వారిని ఆ విధుల్లో నుంచి ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించాలా, ఎటువంటి వైలెన్స్ జరగకూడదు, 0% వైలెన్స్ ఉండాలా అని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ మొదటి నుంచి కూడా పదే ప్రతి రివ్యూలో కూడాను ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల మీద ఖచ్చితంగా మీరు ఉండాలా అని చెప్పేసి, అవసరమైతే కాల్పులైనా చేస్తామని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికలకు జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి సమన్లతో హుటాహుటిన ఏపీ సెక్రటేరియట్ లో సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన ఉన్నతాధికారులు సమావేశం కావడం జరిగింది. రేపు ఎన్నికల కమిషన్ ముందు వీరు హాజరయ్యి దానికి సంబంధించిన ఏవైతే సమన్లు ఇచ్చారో ఇద్దరికి ఎటువంటి వివరణ ఇవ్వాలి అనే దాని మీద చర్చిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒక నివేదిక కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఏ ప్రాంతాల్లో అయితే కనుక ఎక్కువ అలజడులు చెలరేగాయి, హింస ఎక్కడ చెలరేగింది అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉన్నతాధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని దానికి సంబంధించిన రిపోర్టు కూడా తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. థాంక్యూ విజయ్ చంద్రన్.